Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది మేము పెట్టిన విత్తుకిల్లి కొట్ల కన్న సిన్న పోయినదో గల్లీ సద్దలేక నాకు నడుము పోతుంటే నువ్వు పాటలు పాడుతున్నావు ప్రశాంతంగా. నీకు నడుమే పోతుంది ఆర్యా, నాకు ఈడ మన బిజినెస్ చూసి దిమాగ్ పోతుంది. ఏందిరా నాన్నగిరి, ఇట్లా మనం ఫుడ్ ట్రక్ పెట్టంగానే ఇట్లా జరమ్మ మన పైసలు వచ్చేస్తాయి అనుకున్నా. ఇది మైకేల్ ఫుల్ బాటిల్ కి కూడా పనికిరావు. నువ్వు మురుసునమ్మ పండుగకి గుర్తారు కదా అన్నట్టుంది నీ అవ్వారం. ఇప్పుడు వరకు నా ప్యాషన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నావు, ఇప్పుడు ఫుల్ బాటిల్ తో కంపేర్ చేస్తావా? నువ్వు తెలుగులో మాట్లాడు జరా. అయినా కానీ తెలంగాణ వాళ్ళందరూ బై బాగా మందులోనే మెజర్ చేస్తాం. ఈ ఓవర్ యాక్షన్ కి ఆ సలీం గారు వెళ్ళి ఇన్స్పెక్టర్ కి చెప్పాడు, ఆవిడేమో పోలోమని వచ్చేసింది. లక్కీగా మనం బిజినెస్ అన్ని లైసెన్స్ లెజిట్ గా తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే మూయిపిచ్చేసేవాళ్ళు. కానీ ఆవిడ చేసిన హంగామాకి జనాలు ఫుడ్ తో ఏదో ప్రాబ్లం ఉందనుకుని అసలు రావటమే మానేశారు. ఇప్పుడు ఈ ఆర్య అఖిలాండేశ్వరి స్ట్రాటజీ చూడు, జనాలు ఎలా రారో నేను చూస్తాను. అసలు 2 states మొత్తంలో మన పేరు తప్ప ఇంకెవరి పేరు వినిపించకుండా చేస్తాం. ఇట్స్ మై ఛాలెంజ్. ఏం చేయాలి మొత్తం ఫస్ట్ వారం అంతా ఇట్లా డిష్ పెడదాం. ఇట్లా అందరు ఆడియన్స్ వస్తారు. విజయవాడ నుంచి నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తాన్ని తెప్పించేస్తాను. వద్దు, వస్తే నాకు పెళ్లి చేస్తారన్న. అంటే ఆర్యా మన ప్లాన్ లోనే పెద్ద బొక్కు ఉందని అన్నాడు. జనాలు వాళ్ళ ఫ్రెండ్స్ తో వస్తే ఆటోమేటిక్ గా క్రౌడ్ పెరుగుతుంది అంటున్నాడు. సూపర్ మైకిల్, నువ్వు అసలు ఏం బ్రెయిన్ నీది. అండ్ ఆర్యా ప్రోగ్రామ్ అట్లనే మా తెలంగాణ వాళ్ళ కోసం కూడా దసరా ప్లేటర్ అని మనం పెడదామా? యా, యంగ్ పీపుల్ అయితే ఓకే, కానీ మిగతా వాళ్ళంతా ఒథెంటిక్ గా ఇంట్లో వేసుకునేదో వాళ్ళ అమ్మ వేసిందో ప్రిపేర్ చేస్తారు కదా, మన దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ కోసం ఒక సపరేట్ స్పెషల్ మెన్యూ క్రియేట్ చేద్దాం. వావ్, అందుకే మీ ఆంధ్రులకు అంత మంచి బిజినెస్ మైండ్ ఉంటారా బాయ్. అందుకే ఈ బిజినెస్ అయినా మస్తు రన్ అవుతుంది. టిఫిన్స్ అయినా రెస్టారెంట్ అయినా. సో ఇంత స్టీరియోటిపికల్ గా మాట్లాడుతున్నా తెలుసా నేహా నువ్వు? అసలు తరతరాలుగా ఇదే నడుస్తుంది, తల్లనొప్పి వచ్చేస్తుంది అనుకో. గది నేను ప్రేమతో ఉన్నా, సర్కాజం తో అనలేదురా బాయ్. MBA లెవెల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ప్రేమతో అన్నారా బాయ్. ఆర్యా గది కూడా అర్థం కదా. ఏంటో మీ తెలంగాణ వాళ్ళు పొగిడినా తిట్టినట్టే ఉంటాయి. నాటుకోడి పులుసు ఉందా? ఉందండి. అండ్ కోడి పులావ్? యా ఉంది. సో నాటుకోడి పులుసు ఒక 10 ప్యాక్ చేయండి, అండ్ కోడి పులావ్ కూడా 10 ప్యాక్ చేసి. ఒక్క ½ an hour పడుతుంది, పడలేదా? ఓకే, ఇక్కడ పేమెంట్ చేయండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తో స్పైస్ ఛాలెంజ్ చేస్తున్నాం, కొంచెం త్వరగా కట్టిస్తారా? ఈ టోకెన్ తీసుకోండి. యా, ½ an hour లో ఆ కౌంటర్ ప్రిపేర్ చేస్తే. ఓకే, కొంచెం త్వరగా ఫాస్ట్ ఓకే, థ్యాంక్ యూ. నేహా, ఒక ప్రాబ్లం వచ్చిందిరా. కొంపదీసి బ్రేక్ ఈవెన్ అవ్వాలని చెప్పకార్యా ప్లీజ్. ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ మనకి 30% ప్రాఫిట్స్ వచ్చాయి.
మైకల్ ఇంకా సన్నగా తరు. ఇలా కాదు తరిగేది. ఇలా కాదని చెప్పాను కదా, సన్నగా తరగాలి. పచ్చి పులుసా? ఉప్పు తక్కువైంది మైకల్. ఎన్నిసార్లు చెప్పాలి? చిన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు ఇలా ఉండేది కాదు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఉండేది కాదు చిన్నప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? ఆర్య సారీ. అలా కాదు, కానీ గోదావరిలో ఇలా చేసేవాళ్ళు కాదు మైకల్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో. అప్పుడు చెప్పాను ఒకసారి నా ఫ్రెండ్స్తో అరకు వెళ్ళినప్పుడు చికెన్ తిన్నానని. అసలు టేస్ట్ రావట్లేదు, నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? అది సన్నగా తరుగు. అయ్యా మాయ గారి పేరు, ముత్తయ్య గారి పేరు, మా అమ్మ పేరు సీతమ్మ. ఇట్లా సినిమాలు చెట్టు అనుకుంటాం. అది మైకిల్ని వండనికి తీసుకొచ్చింది. చెప్పాను ట్రస్ట్ ఆడు పని చేయండి నడు. వాడు తోసేసేలోపు బయటికి వెళ్దాం. మైకిల్ నువ్వు చేసేసినాక వస్తాం, ఓకేనా? సరే విను, ఇద్దరం ఒకే చోటు ఉంటే పని అయ్యేలాగా లేదు. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళు చూస్తాను, సరేనా? అంత స్మార్ట్ కిడ్ ఆర్యా నువ్వు. మా నాన్నకి ఆంధ్రోల ఫీలింగ్ లేకపోతే నేను నిన్నే చేసుకుంటుండే పెళ్ళి. ఐ వుడ్ హావ్ వైఫ్డ్ యు అప్. ఐఎమ్ స్ట్రైట్. మొన్ననే డేటింగ్ యాప్ కూడా వేసుకున్నా. ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్. పక్కన ఎవడేం చేస్తాడు? చెయ్యని నాకుంది బేటే నా పని. నేహా, నేను ఆనపకాయ తీసుకుంటున్నా. ఓకే, నేను సొరకాయ తీసుకుంటున్నా. సేమా? ఆర్య పోప్కి పుట్నాలు తీసుకోవాలనా? పప్పులు తీసుకుంటున్నాను తిరగమూతలోకి. మళ్ళీనా? నేహా లే, పడుకుని పోయావా? నాడు నెక్స్ట్ ఐటెం తీసుకురా. ఆర్య పూలకుండి పూలకుండి? నేహా, అది పూలకుండి కాదు, పడుకుండిపోయావా అని. అంటే డ్రెస్ తీసుకున్నావా అని. పండుకున్నావా అంటారు కదా, అది. కుండి. బచ్చల కూర, గుంటి కూర కూడా తీసుకో, లేకపోతే నడవది. ఆ కూరగాయలన్నీ ఎందుకు నడుస్తాయి? అక్క అవి కూరగాయలు కాదు, ఆకుకూరలు. నడవది అంటే చెల్తానాయని, నడుస్తున్నాయని కాదు లిటరలీ. ఇప్పుడేమైనా లైబ్రరీనా? ఊరుకూరుకనే ఎస్ఎస్ఎస్ అంటుంది. నడు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది. ఈ క్రియేటర్లు ఉంటాయి కదా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, మస్తు ఐడియా వచ్చింది. నీకు ఎవరైనా తెలుసా? నేనే రా భయ్. అరే మనకు సోషల్ మీడియా ఎవరు క్రియేట్ చేసింది అనుకున్నావు? నేనే. ఏం లే, జస్ట్ ఇట్లా రికార్డ్ చేయాలి, వీడియో చేయాలి. హలో కుంభకర్ణులారా, వెల్కమ్ టు మన తెలంగాణ ఆంధ్ర రుచులు. గీడ ఫుడ్ మస్తుంది, గీడ గీదుంది గడగదే. ఆపో, ఇలాంటి సోది పెడితే కమెంట్లు వస్తాయి, కస్టమర్స్ రారు. ఆర్య అసలు నీకు తెలియదా ఆర్య? ప్రతి దగ్గర ఇట్లానే చేస్తుండ్రు. ఇదే ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. 67 ఫాలోవర్స్ వచ్చేసినారు మనకు. 67. ఆపు. షిట్, 6 అంటే గుర్తొచ్చింది. 6 గంటల కల్లా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అమ్మ చెప్పింది. లేకపోతే చంపేస్తుంది. అక్కడికి వెళ్తేనేమో ఆయన మర్యాదతో చంపేస్తాడు. మర్యాదతో ఎవరు చంపుతారా భయ్? యాక్చువల్లీ నువ్వు కూడా రా, ఎమోషనల్ సపోర్ట్ కోసం. నాకేమైనా భయమా? ఎలా ఉన్నారు మావయ్య? బాగున్నారా? అసలు ఇక్కడికి ఎప్పుడెప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఫైనల్గా కుదిరింది. ఇదిగోండి బొబ్బట్లు, మీకు ఇష్టమని అమ్మ పంపించింది. బలిదారి అమ్మ, రోజు అనుకుంటాం నిన్ను పిలవాలని, కానీ నువ్వు బిజీలో ఉంటావు అని పిలవడమే మానేసాము. ఏంట్రా అపరిచితుల్లో క్యారెక్టర్ మార్చినట్టు మారుస్తుంది. భోజనం చేద్దాం పదండి. నెయ్యి వేసుకో. వద్దా అండి? ముద్దపప్పు వేసుకో. పర్లేదు, వద్దు ఆల్రెడీ. గుత్తి వంకాయ వద్దు ప్లీజ్. పచ్చడి వేసుకో. మీరు తినండి ఆంటీ. ఆర్య, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా? మా ఆంధ్రాలో నార్మల్ మీల్స్ ఇలాగే ఉంటాయి, తిను. బలిదానివే, మొహట పడకు, ఇది మీల్ని అనుకో. ఈ పాప ఏం తినట్లేదు, ఇంకా పాయసం కూడా ఉంది. నేను తిన్నా. పర్లేదు కూర్చో.
తినేసాను. తినేసాను. ఫస్ట్ కూర్చో. పెరుగు వేసుకొని తినేస్తా. పర్లేదు కూర్చో. ఏం తీసుకుంటారమ్మా? అసలు ఎండగా ఉంది. అదే ఇందాకనే అంకుల్ తిన్నాం జరా. పర్లేదు చెప్పమ్మా, ఏది ఇష్టమైతే అదే తెప్పిస్తాం కూల్గా. అయ్యి ఏమొద్దా అండి. బలిదానివే, ఏం మాట్లాడుతున్నావు? మా పేరు పోదు. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. చల్లగా కలిస్తాం అంకుల్. ఐస్ మావయ్య ఫన్నీగా కళ్ళు, ఐస్ క్యూబ్స్, చల్ల నీళ్ళు తాగుతుంది. ఫన్నీగా ఉంటుందని అలా చెప్తుంది. చెరుంటే చచ్చిపోతుంది. ఇంతకీ మీరు మా వాళ్ళేనా? మనోళ్ళే మావయ్య, మనోళ్ళే. మీ మామయ్యకి ఆటో వెనకాల కోడ్స్ రాసే బిజినెస్ ఏమైనా ఉందా? లేదా ఉంటే ఆటోకి 10 రూపీస్ చొప్పున ఒక ఆటో వర్గానికి స్టాండ్కి హీరో అయ్యాడు. ప్లీజ్ కీప్ ఇట్ సేఫ్. బీ కేర్ఫుల్ విత్ నానమ్మ. మందు ఇంటికి ఇలాంటివన్నీ ఎవరైనా ఇస్తారా? ఇది ఎవరికి కనిపించకుండా దాయాలి. ఆర్య, తిన్నావా? ఎడికెళ్తున్నావు? ఆహా లేదా ఆంటీ, నేహా వచ్చిన తర్వాత తింటాను. ఆర్య, నాన్నమ్మ మెడిసిన్ పార్సల్ ఇదేనా? ఆహా లేదు అంకుల్, ఇది కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉంటే. ఆర్య కదండి. ఆహా ఏంటది చేతిలో తోవాలా? పెద్దాడు దొరికితే నన్ను నేహాన్ ఇంటి బయటకు ఎత్తిస్తాడు. ఓ బిడ్డ, ఇంతసేపు వెయిట్ చేసిన దేనికోసమే. జరంత గ్లాస్ కూడా తీసుకురాకు. నాని ఇది మీద మెడిసిన్ నా కొడుకు చెప్పలా? నాని ఈడున్నావా? ఇది మాది. ఆర్య బీ కేర్ఫుల్ అని రాసే కదా. పొద్దుగా లేచి రాబడుతుంది మా నాని. ఇయ్యొద్దంటే ఇది మాది. ఎట్లయినా మాట్లాడేది? నడు, అయ్యి చెప్తా. అరే ఇది మాదే, నువ్వు వెళ్ళిపో. పిచ్చానికేమన్నా ఇంటికి ఎలా తెచ్చావు? అయినా అందరు ఇలా ఉన్నారేంటి? ఏ అట్లనే ఉంటారు, ఏం కాదు. Let me raise a toast to the girl. Please don't say my name. Please don't say my name. Arya. ఆగు, ఈరోజు నేను మాట్లాడతాను. అసలు ఎక్కడో విజయవాడలో ఉన్న నేను ఇక్కడికి టెలిపోర్ట్ అని అనిపిస్తుంది. నేను అక్కడి నుంచి ఇక్కడ రావటం ఏంటి, ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయటం ఏంటి, అది సక్సెస్ అవటం ఏంటి, అసలు నేను నా ప్యాషన్ ఫాలో అవటం ఏంటి. అసలు నువ్వు నాకు దొరకకపోయి ఉంటే ఈ ఫుడ్ ట్రక్ కదా కలలాగే మిగిలిపోయేదేమో. You're my best friend in the whole wide world. మరి అర్జున్ రెడ్డి ప్రీతిని అడుగు. Oh my God, Arjun, this is your baby. Not listen that Arjun. అరే ఆర్జన్ నువ్వు జర తాగినప్పుడు మస్తు మాట్లాడతారు భయ్. కానీ నాకు ఎప్పుడు తెలుసు మన ఫుడ్ ట్రక్ ఉన్నా ఎప్పుడైనా సక్సెస్ అవుతుందని చెప్పి. మీ అమ్మమ్మ బుక్ కూడా అది ఉన్నంత మనకి కాంపిటీషన్ లేదా భయ్. నాకు తెలుసు, ఆ బుక్ ఉన్నంత వరకు అసలు మన ఫుడ్ ట్రక్ సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. అవును, అంతగా అసలు ఏముంది బుక్? నా జేబులో లేదు. జోబులు ఎందుకుంటారు ఆర్య? నా దగ్గర నిజంగా బుక్ లేదు నేహా. ఎంత తాగినా అంటే నీ బుక్ ఎక్కడ ఉందో నాకు తెలీదు. బుక్ నా దగ్గర నిజంగా లేదు. ట్రక్ లో నీకే ఇచ్చా కదా. ఎలా ఆర్య? ఇంట్లో లేదు, ట్రక్ లో నీకే ఇచ్చా కదా. నా దగ్గర లేదు ఆర్య. బుక్ నీ దగ్గర లేదు, నా దగ్గర లేదంటే ఎవడు కొట్టేశాడు. ఎవరు కొట్టేసారు? మైకేల్ జాక్సన్. మైకేల్
ఎంత దొంగగాడున్నాడు మైకేల్ జాక్సన్. అసలు ఎంత పెద్ద దొంగగాడున్నాడు. అస్సలు వాడే తీసుకుంటే ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఇంటెలిజెంట్ కాబట్టి ఈజీగా కనిపెట్టినావు. నాకు తెలిసి బుక్ వీడి దగ్గరే ఉంటుంది. పోలీస్ కేసు పెట్టాలి. తీసుకుంటారా బుక్ మీద పోలీస్ కంప్లైంట్? ఏం చేస్తున్నావు అట్లా? వాళ్ళతోనే తీయాలి. తప్పని తుంగలోకి పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తాం? కాదు, హోటల్ వెళ్తాం. టపర్వేర్ బాక్స్ మా ఇంట్లో తీసుకున్నాడు మళ్ళీ అలే. ఇది ఇప్పుడు ఇంపార్టెంటా? ఏమో ఎవరో రెజీనా అంట. పక్కా వేసేస్తుంటాడేమో. చేతిలో కత్తుంది. మనం వేసేస్తాడు.